హలో ఎవ్రీవన్, ఇట్స్ మై బర్త్డే. మార్నింగ్ అయితే యాజ్ యూజువల్గా టెంపుల్కి వెళ్ళిపోయాము. తర్వాత మా హస్బెండ్ నేను ఎప్పటి నుంచో అనుకునింది ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్లారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ ఐఫ్లై. మేమైతే న్యూయార్క్ వెళ్ళాము. వెయిట్ చెక్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసేసాము. లైక్ స్లాట్ అయితే బుక్ చేసుకున్నాము. గేర్ మొత్తం వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. హెల్మెట్స్, గ్లాసెస్, ఎవ్రీథింగ్. మనకి లాకర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. మన వాల్యుబుల్స్ అన్నీ తీసేయాలి. విత్ గోల్డ్ ఎవ్రీథింగ్, జ్యువెలరీ మొత్తం తీసేయాలి. బికాజ్ అవి కింద పడిపోతే మళ్ళీ తీసుకోలేము కదా. సో నవ్ ఎగ్జిక్యూషన్ టైం. ప్లానింగ్ అంతా అయిపోయింది. అందరం అయితే గేరప్ అయ్యి వెళ్ళైతే వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ ఎవరు వెళ్ళాలి అని మేము అందరం మా హస్బెండ్నే పుష్ చేసాం. తను కూడా నేనే వెళ్తాను ఫస్ట్ అన్నారు. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయండి. హై ఫ్లై రైడ్, నార్మల్. 4 feet లెవెల్ వరకే ఒక రైడ్ ఇస్తారు. మేము తీసుకున్న ప్యాకేజ్ 2 flights per రైడర్. ఫస్ట్ది వచ్చి 4 feet వరకు ఇలా ఇప్పుడు చూశారు కదా, అలా తిప్పుతారన్నమాట. భయపడాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఫుల్లీ ట్రైన్డ్. మనల్ని చాలా కేర్ఫుల్గానే చూసుకుంటారు. ప్లస్ ఆ విండ్కి మనం కూడా కిందకి అసలు పడము. ఒకసారి వాళ్ళు వదిలేస్తారు మిడిల్లో, చూడండి మీరు. కింద దాకా వెళ్తాం కానీ మనం అలా పడిపోము. బట్ వాళ్ళైతే ఖచ్చితంగా హోల్డ్ చేస్తారు. అండ్ సెకండ్ది 2 రైడ్స్లో ఒకటి నార్మల్ది, ఒకటి హై ఫ్లై చూస్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూసేది హై ఫ్లైట్ అనమాట. అప్ టు 20 feet వరకు మనము స్పిన్ అయ్యి వెళ్తూ అలానే కిందకు వచ్చేస్తాము. పర్సనల్లీ నాకైతే ఒక నార్మల్ ఫ్లైట్, ఒక హై ఫ్లైట్ తీసుకుంటే బెటర్ అనిపించింది. ఇప్పుడైతే మా పాప టర్న్. ఏదన్నా కొత్తగా ట్రై చేసే ముందు కొంచెం భయపడతాం కదా, అలాగే కొంచెం స్టార్టింగ్లో నర్వస్ అయింది. బట్ గెస్ వాట్, తనైతే టోటల్లీ 4 హై ఫ్లైట్స్ తీసుకుంది. తనకు చాలా నచ్చిందనింది ఆ ఎక్స్పీరియన్స్. కిడ్స్ హూ లవ్ టు ఫ్లై చాలా ఇష్టపడతారని అనిపించింది నాకు కూడా. అండ్ మీడియా ఆప్షన్ కూడా ఉంది. మనం యాడ్ ఆన్లోనే అది కూడా బుక్ చేసుకుంటే ఫొటోస్ అండ్ వీడియోస్ కంప్లీట్గా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మాకు వాళ్ళు ప్రొవైడ్ చేసినవే. అండ్ హీ ఈజ్ మై ట్రైనర్ టామ్. తనే ట్రైన్ చేశారనమాట. చాలా బాగా చేశారు. అంతా అయిపోయాక మనకి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేస్తారు. మనం ఎప్పుడు ఫ్లై చేసాం, టైమ్, నేమ్, డీటెయిల్స్ అన్నీ ఇస్తారనమాట. అండ్ ఫ్యూ కన్సర్న్స్ లైక్ షోల్డర్ డిస్లొకేషన్ ఇలా ఉన్న వాళ్ళు ట్రై చేయకపోవడమే మంచిది అని మెన్షన్ చేస్తున్నారు. సో చెక్ ఇట్ అవుట్ బిఫోర్ బుకింగ్ ఐ ఫ్లై. ఎందుకంటే నాకు కూడా అనిపించింది షోల్డర్ మీద చాలా ప్రెషర్ పడుతుంది. ఆల్సో ఎవరైతే వన్స్ ఈ ఐ ఫ్లై ట్రై చేస్తారో వాళ్ళకి డిస్కౌంట్ ఓచర్స్ ఇస్తారు ఫర్ ద నెక్స్ట్ టైం అనమాట. నెక్స్ట్ టైం యూస్ చేసుకోవచ్చు. అవి ఎప్పటికే ఎక్స్పైర్ అవ్వవు. వెదర్ బాగుంది కదా అని ఏదో ఫొటోస్, వీడియోస్ తీసుకుందాం అనుకుంటే మార్క్స్ చూసారా, చాలా టైట్గా పెట్టుకుంటాం కదా గోగుల్స్. మార్క్స్ అయితే అలానే ఉండిపోయినాయి నాకు ఆల్మోస్ట్ ఒక 1 hour వరకు. అండ్ ఇట్స్ ఎ గర్ల్ థింగ్. సడన్గా నోటీస్ చేశానమాట. నాకు లోపల ఇచ్చిన సూట్ కలర్ అండ్ నైల్ పాలిష్ కలర్ మ్యాచ్ అయిందని. కొన్ని పిక్స్ తీసుకొని అయితే మేము బయలుదేరిపోయాం. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలానే ఇన్స్టా అయితే ఫాలో అవ్వండి. బాయ్ బాయ్.